దుర్యోధనుడు చనిపోయే ముందు అతని మనసులో ఉన్న 3 ప్రశ్నలు ఏంటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో భీముని చేతిలో తీవ్రంగా గాయపడిన దుర్యోధనుడు లేవలేని స్థితిలో తన కుడి చేతి 3 వేళ్లను పైకి ఎత్తి మరణం కోసం ఎదురు చూస్తూ యుద్ధ భూమిలో పడి ఉన్నాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడి మనసులో ఉన్న ప్రశ్నలేంటో తనకు తెలుసని చెప్పి వాటికి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. భారీ వర్షంలో కూడా ఒక వర్షపు చుక్కు కూడా తన మీద పడినంత వేగంతో నకులుడు రథాన్ని నడపగలడు కాబట్టి కౌరవులు హస్తినాపురం చుట్టూ కోటను నిర్మించి ఉంటే నకులుడిని రథమెక్కి ఆ కోటను నాశనం చేయమని చెప్పేవాడినని, విదురుడిని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి కౌరవులు విదురుడిని ఒప్పించి ఉంటే తాను కూడా సుదర్శన చక్రం పట్టి కురుక్షేత్ర యుద్ధంలో దిగేవాడినని, అలాగే ధర్మరాజు కోపంతో కన్ను ఎర్ర చేస్తే అతని కనుచూపు మేరలో ఉన్నదంతా మాడి మసైపోవడం ఖాయం కాబట్టి ద్రోణాచార్యుడి మరణించిన తర్వాత కౌరవులు అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిని చేసి ఉంటే తాను కూడా ధర్మరాజు కోపం తెప్పించేవాడినని శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. అది విన్న దుర్యోధనుడు ప్రశాంతంగా తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు.